హాయ్ అండి. రైనీ సీజన్లో ఇది ఒక బెస్ట్ రెసిపీ. ముందుగా వెల్లుల్లిపాయలు ఒక 10-15 వరకు తీసుకొని తొక్క తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంపుకోవాలి. తర్వాత మిరియాలు ఒక హాఫ్ కప్పుడు తీసుకోవాలి, చిన్న కప్పుడు తీసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా దంపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పుడు వాము వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా దంపుకున్న వెల్లుల్లిపాయలు, మిరియాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే ఒక 10-15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. దీన్ని మనం డైలీ ఇలా మొదటి ముద్దలో వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ రైనీ సీజన్లో వచ్చే కోల్డ్, కాఫ్లు ఏవి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా తొందరగా తగ్గుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.